ఘటకేసర్ పరిధిలో అనుమతి లేకుండా నిర్వహించినటువంటి రేవ్ పార్టీ మీద తెలంగాణ పోలీసులు దాడులు చేశారు. బిగ్ బాస్ ఫేమ్ మహబూబ్ షేక్ ఆయన తన పుట్టినరోజుని పురస్కరించుకొని తన స్నేహితులకి మందు పార్టీ ఇస్తున్నటువంటి నేపథ్యంలో అనుమతి తీసుకోకుండా రేవ్ పార్టీ నిర్వహిస్తున్నారు అంటూ తెలంగాణ పోలీసులు ఆ రేవ్ పార్టీ మీద దాడులు చేసి మహబూబ్ని అదుపులోకి తీసుకున్నట్లుగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడదాం. విజ్ఞాన్ గారు, హాయ్. ఘటకేసర్ పరిధిలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్నటువంటి రేవ్ పార్టీ మీద తెలంగాణ పోలీసులు దాడులు నిర్వహించారు. ఆ దాడుల్లో బిగ్ బాస్ ఫేమ్ మహబూబ్ షేక్ అతను తన పుట్టినరోజును పురస్కరించుకొని తన స్నేహితులకి అతని టీంకి అక్కడ మందు పార్టీ ఇస్తున్నటువంటి నేపథ్యంలోనే ఎక్సైజ్ పోలీసులు ఆ రేవ్ పార్టీ మీద దాడులు చేయడం, మహబూబ్ని అదుపులోకి తీసుకున్నట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. అసలు ఏం జరిగింది? ఘట్కేసర్ సైడ్ యాక్చువల్గా మహబూబ్ బర్త్డే జూలై 29న జరిగింది ఇన్సిడెంట్. ఇది ఆయన బర్త్డేని సెలబ్రేట్ చేసుకోవాలి, ఫ్రెండ్స్ అందరినీ పిలిచి గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలి. గ్రాండ్ సెలబ్రేషన్ మన ఫ్లాట్లో కుదరదు, ఇంకెక్కడ చేద్దాం? వీళ్ళకంటూ ఉన్న ఒకే ఒక ఆప్షన్ మనకి ఇప్పుడు అవుట్స్కర్ట్స్లో చిన్న చిన్న రిసార్ట్స్ ఉన్నాయి. రిసార్ట్ టైప్ ఫామ్ హౌసెస్ కానీ మామూలుగా మనవి కూడా ఏదైనా హౌసెస్ ఉంటే రెంట్కి ఇస్తున్నారు, పార్టీలు చేసుకోండి అని 10,000కి 15,000కి. ఒక్కొక్క దాంట్లో ఒక్కో డిజైన్. స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, పెద్ద విల్లా ఉంటుంది, 4-5 బెడ్రూమ్లు, మంచి బాల్కనీలు, కావాల్సినంత స్పేస్, పార్టీ గార్డెన్ ఏరియా ఇవి. అండ్ దాన్ని నిర్వహించడానికి ఒక మేనేజర్ ఉంటాడు. అందులో పార్టీలు చేయాలంటే ఇప్పుడు నువ్వు మెహబూబే అందరికి అన్నీ ఇవ్వలేడు కదా, చక్కదిద్దడానికి కూడా ఒక మనిషి ఉంటాడు. సుబాన్ అలీ అనే ఒక ఆర్గనైజర్ని పెట్టుకున్నాడు, వీళ్ళ మనిషే. ఓకే. ఆయన ఏం చేయాలి? అందరికి ఫోన్లు చేసి పిలవాలి, బండ్లు ఎక్కడ పెట్టుకోవాలో చెప్పాలి, ఎటు తిరగాలి రైట్ ఎటు లెఫ్ట్ తిరగాలో చెప్పాలి. నెక్స్ట్ వచ్చిన వాళ్ళకి అక్కడ చెప్పులు ఇప్పండి, అక్కడ కూర్చోండి, అది తాగండి, ఇది తినండి అని చెప్పాలి. ఈ ఆర్గనైజర్ పని. అలాగే ఆ రిసార్ట్ కంటే ఒక మేనేజర్ ఉంటాడు కదా, వాడు కూడా మా రిసార్ట్లో ఇది అంటే బెడ్రూమ్లు ఇవ్వండి, బాల్కనీలు, ఇక్కడ వండుకోండి, ఇక్కడ ఏమైనా చేసుకోండి, ఇక్కడ తాగండి, ఇక్కడ పడుకోండి అని చెప్తాడు. ఈ వ్యవహారం అంతా కూడా మంచిగా ప్లాన్ చేశారు. కాంటినెంట్ రిసార్ట్ ఏది ఘట్కేసర్ దగ్గర అంకుషాపూర్కి వెళ్తుంటే కాంటినెంట్ రిసార్ట్ ఉంటుంది. దాంట్లో వీళ్ళకి అంటే అనుకూలంగా దొరికింది. కొంచెం దూరం, ఇంతకుముందు ఏమైనా చేసుకొని ఉంటారు, లేకపోతే ఎవరినైనా అడిగితే మేము పలానా చోట పార్టీ చేసుకున్నాం, బాగుంటుంది, డిస్టర్బెన్స్ ఉంటుందని ఎవరైనా రిఫర్ చేస్తే కూడా వీళ్ళు చేసుకుంటారు. ఈయన పార్టీ అనౌన్స్ చేశాడు, ఫ్రెండ్స్ అందరికి గబగబ మెసేజ్లు పెట్టేశారు. వీళ్ళు కూడా మెసేజ్లు వచ్చిన కాసేపటికి అందరు టాటా అటెండెన్స్ ఇచ్చేశారు. ఎవరెవరు వచ్చారు అనుకుంటే శ్రీ సత్య వచ్చింది, అలాగే యాంకర్ ధనుష్ వచ్చాడు, మన సావిత్రి భర్త గంగూలీ వచ్చాడు, అండ్ నెక్స్ట్ డీ ఫ్రేమ్ శ్వేత వచ్చింది, ఇంకో కొంతమంది కూడా వచ్చారు. మంచిగానే జనాలు అయితే నిండుగానే ఉన్నారు, మంచి నిండు సభ, అందరూ వచ్చేసారు. ఇక పార్టీ మొదలు పెట్టాలి. ఒకనొక టైంకి పార్టీ మొదలుగానే అయ్యింది. ఇంతకీ ఇది మందు పార్టీయా లేదా రేవ్ పార్టీయా? అక్కడికే వస్తాం. ఒకనొక టైంలో పార్టీ మొదలవ్వాలి, మొదలైతే అయ్యింది. ఏమేమి తెచ్చుకున్నారు? బీర్లు తెచ్చుకున్నారు, బ్రీజర్లు తెచ్చుకున్నారు, బ్యాలెంటైన్స్ బాటిల్స్ తెచ్చుకున్నారు, అబ్సల్యూట్ వోడ్కా తెచ్చుకున్నారు, బ్లాక్ లేబుల్ తెచ్చుకున్నారు, బడ్వైజర్ బీర్లు అండ్ బ్రీజర్లు. వీటితో పాటు అంటే వాళ్ళు తాగేవి అవి. బ్యాలెంటైన్ బాటిల్లో ఒక 3-4 ఉన్నాయి. అండ్ అలాగే ఒక 20-30 వరకు 2-3 కేసుల బీర్లు ఉన్నాయి. పోలీసులు పట్టుకున్నప్పుడు అయితే 11 దొరికాయిలే, కొన్ని తాగేసి పడేశారు. వీళ్ళు పట్టుకున్నప్పుడు 19 బ్రీజర్లు దొరికాయి, కానీ ఇంకొన్ని మోతాదులు వస్తే తాగడానికి తెచ్చుకున్నప్పుడు బాగానే తెచ్చుకున్నారు. అండ్ ఇంకా కూల్ డ్రింక్లు అవి ఇవి ఏవేవో ఇక తెలుసు కదా, మందు సరంజామాకి ఏం కావాలో వాళ్ళని తెచ్చుకున్నారు అక్కడ ఓవరాల్గా. ఇక అక్కడ డ్యాన్స్లు గీన్స్లు అన్నీ వేసుకోవడానికి మంచి సౌండ్లు గీన్లు అన్నీ పెట్టుకున్నారు. జిగేల్ లైటింగ్లు, ఏదో జరుగుతుంది ఇక్కడ, ఏదో జరుగుతుంది. ఈ నుంచి ఆడదాకా కార్లు ఉన్నాయి. ఎవడో ఒకడు పాపం ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాడు, పలానా ఏంట్రా అని అడిగితే ఆ సినిమా వాళ్ళంటే అందరూ వచ్చి అక్కడ ఏదో చేసుకుంటున్నారు అన్నాడు. రీసెంట్లీ సినిమా వాళ్ళంటే అప్పుడెప్పుడో హేమ డ్రగ్స్ పార్టీ, రేవ్ పార్టీ అన్నారు. ఇక్కడ కూడా సినిమా వాళ్ళు ఉన్నారు, ఎందుకైనా మంచిది ఒకసారి చెప్తే ఏమైంది? ఆ పెట్రోలింగ్ పోలీసులు ఇక్కడ సినిమా వాళ్ళు అందరూ కలిసి ఏదో పార్టీ చేసుకుంటుంటారు సార్, మీరు మంచి ఏమైనా చూస్తే చూడండి, మీకు ఏమైనా ఉపయోగపడవచ్చు అని ఒకడు ఇవ్వగానే వీళ్ళు కూడా ఇదేదో బాగుంది కదా అని గబగబా వచ్చేసారు. నెక్స్ట్ వీళ్ళు ఎంటర్ అయిన టైంకి వీళ్ళందరూ తాగినోళ్ళు తాగినంత, ఊగినోళ్ళు ఊగినంత, అందరూ ఒక స్థితిగతుల్లో ఉన్నారు. సెలబ్రేషన్ చేసే ఆయన కూడా అలాగే ఉన్నాడు.
వీళ్ళందరికీ మందు బాటిల్ తీసుకొచ్చే ఆ సుబాన్ అలీ అక్కడే ఉన్నాడు. ఆ రిసార్ట్ మేనేజర్ ఈగాదో మదులిపే సుధీర్ కుమార్ కూడా అక్కడే ఉన్నాడు. వీళ్ళందరినీ పట్టుకొని అదుపులోకి తీసుకొని మెహబూబ్ని అరెస్ట్ చేశారు. బికాజ్ యువర్ బర్త్డే పార్టీ. ఆర్గనైజర్ సుబాన్ అలీని అరెస్ట్ చేశారు. నువ్వు ఆర్గనైజ్ చేసావు, వీళ్ళందరికీ నువ్వు పిలిస్తేనే కదా వచ్చారు. అసలు రిసార్ట్ ఎందుకు ఇచ్చావు నువ్వు వీళ్ళకి అన్న మేనేజర్ సుధీర్ కుమార్, కాంటినెంటల్ రిసార్ట్. వీళ్ళందరికీ అదుపులోకి తీసుకొని కొంచెం పరీక్షలు చేస్తున్నారు. ఏమైనా కొకైన్ లాంటివి తీసుకుంటారా, వీడ్ గంజా ఏమైనా తీసుకున్నారా, ఇంకేమైనా ఉండకూడని ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా చేస్తున్నారా, లేదా ఈ పార్టీ తర్వాత వీళ్ళు పైకి వెళ్ళి బెడ్రూమ్లో కూడా చూశారు. పార్టీ తర్వాత ఇంకేమైనా కార్యకలాపాలు చేయడానికి ఇదంతా పెట్టుకున్నారా, అసాంఘిక కార్యకలాపాలు చేయడానికి ఏమన్నా పెట్టుకున్నారా, ఇవన్నీ కూడా గమనించుకొచ్చారు. ఎవరి దగ్గరైనా కండోమ్ ప్యాకెట్లు ఉన్నాయా, ఇంకేమైనా ఉన్నాయా అన్నీ చెక్ చేశారు వీళ్ళ దగ్గర. విషయం అయితే ఇంకా బయటికి చెప్పాలా పోలీసులు, ఏమున్నాయో తెలియదు. ప్రజెంట్ అయితే రేవ్ పార్టీ జరిగిందనే బాగా వెళ్తుంది. ముందే రేవ్ పార్టీ అది ఇదని చెబితే తర్వాత ఇప్పుడు మన హేమకు అయినట్టుగా డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ అయ్యి తర్వాత కంట్రోల్ చేయడానికి మనం వల్ల కావట్లా. ఆవిడకి ఇప్పుడు పవర్ నెగిటివ్ వచ్చింది. ఇట్లా వీళ్ళు మొత్తం సమాచారం సేకరించిన తర్వాత ఎవరెవరు ఏమేం చేశారు, ఎంత మోతాదులో ఏమేమి తీసుకున్నారు అనేవి చెప్తున్నారు. ప్రజెంట్ వీళ్ళు సీజ్ చేసినటువంటివి ఏమైందంటే ఆ బ్యాలెంటైన్ బాటిల్ 3 దొరికాయి, ఫుల్ బాటిల్స్. కొంచెం అటు ఇటుగా బ్లాక్ లేబుల్ బాటిల్ దొరికింది, ఒక పెగ్ అటు ఇటుగా, ఒక ఫుల్ అనుకో, అది 1 లీటర్ ఆల్మోస్ట్. తర్వాత ఒక 11 బడ్వైజర్ బీర్లు దొరికాయి. 5 అబ్సల్యూట్ సిట్రస్, అబ్సల్యూట్లో లెమన్ ఫ్లేవర్, సిట్రస్ ఫ్లేవర్ ఉడక అది దొరికింది, 5 బాటిల్స్. అండ్ అలాగే బ్రీజర్లో 19 దొరికాయి. ఇవన్నీ పట్టుకొని ఆర్గనైజర్స్ని వాడిని వీని అందరిని తీసుకొచ్చేసి ప్రజెంట్ అయితే కేసు అయితే నమోదు చేశారు. మరి వీళ్ళని దోషులుగా తేల్చి ఏమైనా జైలుకి పంపిస్తారా, రిమాండ్ ఖైదీలుగా ఉంచుతారా, లేదా అంటే ఆ మందు పార్టీలో ఎటువంటి మాదక ద్రవ్యాలు అయితే దొరకలేదా? అదే, సో వీళ్ళని రిమాండ్ చేసి జైలుకి ఏమైనా తరలిస్తారా, లేకపోతే కొంచెం మందలించి వదిలేస్తారా అనేది పోలీసులు చెప్పాలి. ఇంకా మాదక ద్రవ్యాల గురించి మాట్లాడితే అవి దొరికాయా లేదా అనేది ఇంకా వీళ్ళు చెప్పేంతవరకు అయితే తెలియదు. ప్రజెంట్ అయితే రేవ్ పార్టీ అని కన్ఫర్మ్ చేస్తున్నారు. డ్రగ్స్ ఉన్నవి లేనివి బయటికి చెప్పట్లేదు. ఓకే, మరి ఆ రేవ్ పార్టీలో పాల్గొన్న వారి పరిస్థితి ఏంటి? అంటే పోలీసులు అదుపులో ఉన్నారా వారు, లేదంటే బయటకు వచ్చేసారా? గీతూ రాయలు, శ్రీ సత్య, అలాగే యాంకర్ ధనుష్, శ్వేత, డీ ఫేమ్ శ్వేత, అండ్ నెక్స్ట్ అలాగే సావిత్రి భర్త గంగూలీ, ఇంకో 2-3. వీళ్ళందరూ మాత్రం వీళ్ళ పరిస్థితి కొంచెం దయనీయమే. ఇప్పుడు మొహాలు బయటకు వచ్చేసాయి. మెహబూబ్ అని చూపించాడు, రేవ్ పార్టీలో మెహబూబ్ పలానా వాళ్ళందరూ. ఇప్పుడు వీళ్ళందరికీ నిజంగా డ్రగ్స్ తీసుకున్నా తీసుకోకపోయినా జరగాల్సిన డ్యామేజ్ అయితే జరిగిపోయింది. ఇప్పుడు నిజంగా డ్రగ్స్ తీసుకున్నారే అనుకో, వార్త ఇలాగే ఉంటుంది, తీసుకోకుండా వార్త అలాగే ఉంటుంది. సో మద్యం పార్టీనే ఇలా చేశామని చెప్తున్నారు. మేబీ అంటే వీళ్ళలో చాలామంది కూడా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి తిరిగి వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళని ఇంటర్వ్యూలు చేసిన యాంకర్లు కూడా ఉన్నారు. సో మొత్తం వీళ్ళే ఉన్నారు. అంటే వాళ్ళకి పరిచయాలు అలాగే ఉంటాయి కదా, ఎంత కాదనుకున్నా. సో టీం అయితే వెళ్ళింది, మంచిగానే వెళ్ళారు జనాలు ఎక్కువే. మరి వీళ్ళ పేర్లు ఎందుకు ఇంకెంతమంది ఉన్నారో బయటికి వస్తే అప్పుడు ఓవరాల్గా విషయం అంతా తెలుస్తుంది. కానీ కరెక్ట్గా సెట్ చేసుకున్నా 4-5 బెడ్రూమ్స్ బంగ్లా, సరిపడా మద్యం తక్కువే ఉంది కాబట్టి ఇంతమంది వెళ్ళారు. మరి వీళ్ళందరూ పీకల దాకా తాగి ఊగుతారేమో తెలియదు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.